అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోందా తుఫాను ప్రభావం మొదలైంది. సముద్ర తీర ప్రాంతాల దగ్గర పరిస్థితి భయానకంగా మారింది. ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకోగా సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. చాలా చోట్ల సముద్రం ముందుకి దూసుకొచ్చింది. మోందా తుఫాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై కూడా చూపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది రాయలసీమ వైపు? ఒక రకంగా అత్యంత భీకరంగా ఉందని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఎగసిపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కారుమబ్బులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నలమబ్బులతో సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఆవహించని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ ఈ విధంగా అయితే ఈ తరహాలో అయితే సముద్రం లేదని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా సాధారణంగా కురిసినటువంటి వర్షాలు తుఫాను నేపథ్యంలో తుఫాను దగ్గర పడే కొద్దీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అలలు అయితే సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఇక్కడ తూపిడిపాలెం బీచ్ లో వాకాడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో 40 అడుగుల మేర కూడా ఈ యొక్క సముద్రం మొత్తం కూడా మనకి ఏ విధంగా ముందుకు వచ్చిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలలు కూడా ఒకదాని ఒకటి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సాధారణంగా ఉన్నటువంటి వాటికంటే కూడా దాదాపు 10 మీటర్లకు ఎత్తులో కూడా ఈ యొక్క అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. మొత్తం తీర ప్రాంతాల్లో ఆయా ప్రధానమైనటువంటి బీచ్ల్లో అంతా కూడా పోలీసులతో పెద్ద ఎత్తున ఈ యొక్క సెక్యూరిటీ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎవరు కూడా బీచ్ లోకి రానికుండా కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఏదైతే మోందా తుఫాను కాకినాడ సమీపంలో లేదంటే మచిలీపట్నం సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఈ యొక్క దాని తీవ్రత అయితే విపరీతంగా కనబడుతుందని చెప్పాలి. సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఈ తరహాలో పెద్ద ఎత్తున అలలు ఎగసి రావడం కారణంగా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో అంతా కూడా మొత్తం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ప్రాంతాల్లో అదే రకమైనటువంటి పరిస్థితి నెలకొనింది. ఇక్కడ ఎవరిని కూడా రానికుండా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డ్యాంలు, చెక్ డ్యాంలు అలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున నిండుకుండలా మారడంతో వాటిల్లో నుంచి కూడా ఏదైతే నీటిని విడుదల చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో అలలైతే ఎగసి పడుతూ ఉన్నాయి. అలల తాకిడి అనేది కూడా నిమిషానికి కూడా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితం మనకు స్క్రీన్ మీద ఎన్టీవీ స్క్రీన్ మీద కరెక్ట్ ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. ఏ స్థాయిలో అలల ఉధృతి ఏ విధంగా ఉంది అనేది కూడా గాలుల తీవ్రత అనేది కూడా దాదాపు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారమే దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా సముద్ర తీరం వెంబడి గాలుల తీవ్రత ఉంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి అయితే ఈ అలల ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తీరం దాటిన తర్వాత దీని విశ్వరూపం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మాత్రం మత్స్యకారులు అయితే ఇక్కడ ఉంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు తప్ప ఇంకెవరిని కూడా ఇక్కడికి ఈ సమీప ప్రాంతంలోకి ఎవరిని కూడా రానియట్లేదు. ఇటు పోలీసులతో పాటు వీళ్ళు మాత్రమే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. వారితో కూడా మాట్లాడదాం. అంటే ఒకరిద్దరు తప్ప ఎందుకు ఇక్కడ ఎవరు కూడా ఉండడం లేదు. ఏంటి పెద్దయినా ఎప్పుడైనా చూసావా ఇంత పెద్ద అలలు? ఎప్పుడైనా చూసావా? చూసారా? ఏంటి మామూలుగా సముద్రం ఎవరు రాలేదు, మీరు మాత్రం ఉండరు కదా? మత్స్యకారులు పోలీసులు రావద్దన్నారు కదా? రావద్దన్నారు. బోట్లకి వెళ్ళి చూడడానికి వస్తున్నాం మేము. బోట్లన్నీ ఎత్తిపెట్టేశారా? అది పైన ఎత్తిపెట్టి చిన్న బోట్లన్నీ ఎవరో బోట్ల ఎవరు బోట్ల మత్స్యకారులుగా ఉన్నారు. వారి బోట్ల కోసం చూడడానికి కోసం ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే బోట్లన్నింటినీ కూడా పైకి తరలించేయడం కూడా జరిగింది. దాదాపు 4 రోజుల పాటు కూడా ఎవరిని కూడా వేటకి వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఒకరిద్దరు మాత్రం వారి బోట్ల కోసం వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ తీవ్ర తుఫాను అయినటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయిలో భారీ ఎగసి పడుతున్నటువంటి అలల నేపథ్యంలోనే ఇక్కడికి బీచ్ సమీపంలో అయితే ఎవరిని రానియటం లేదు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలైతే చాలా ప్రాంతాల్లో కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే సమయానికైతే ఈ తీవ్రత అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రజల నుంచి ప్రభుత్వం కోరుతున్నది ఒకటే, అధికారులు కోరుతున్నది ఒకటే. భారీ వర్ష సూచనటువంటి నేపథ్యంలో తీవ్ర తుఫాను కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దండి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఓకే కార్తీక్.